మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సికి సంబంధించి అది మెగా డిఎస్సీనా దగా డిఎస్సీ అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసలుకి మెగా డిఎస్సికి సంబంధించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో ఎంత మేరకు వాస్తవం ఉందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి సంతకం చేసింది డిఎస్సి మీదే, అది కూడా అందరికీ తెలిసింది. యువగలం చేసినప్పుడు నారా లోకేష్ గారు అందరికి కూడా హామీ ఇచ్చారు, యువతకి సంబంధించి ఉద్యోగాల్లో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా టీచర్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు. 16,376 పోస్టులు ఒకేసారి చాలా భారీ మెగా డిఎస్సీ అని చెప్పుకోవాలి. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా చేసిన డిఎస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉద్యోగాలు పక్క చేసుకుని అంతా అయిపోతే ఇప్పుడు వచ్చి అది మెగా డిఎస్సీనా దగా డిఎస్సీనా పోస్టులు అమ్ముకున్నారు, అవకతవకలు జరిగాయి అనేక ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో చెయ్యడు, చేసే వాళ్ళని చూస్తే ఓర్చలేడు. ఓకే, ఇదే మనకు కనపడుతుందా? ఇప్పుడు మెగా డిఎస్సి గతంలో తీసుకుంటేనండి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు. వాళ్ళ ఫాదరు రాజశేఖర్ రెడ్డి గొప్ప నేత అని అంటారు కదా, ఆయన ఒక్క మెగా డిఎస్సి ఇచ్చాడా? అంటే గత 6 ఏళ్లలో ఆయన దగ్గర 6 ఏళ్ళే అనుకుంటాను, ఆయన 5 years కంప్లీట్ అయింది, 6th yearలో చనిపోయారు. ఆ టైంలో ఒక్క మెగా డిఎస్సి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎక్కడా ఒక్కటి చేయలేదు. వీళ్ళు చేయకపోగా ఇప్పుడు జరుగుతుంటే కూడా చూసి ఓర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారని అంటే వీళ్ళని ఏం చేయాలండి? ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా బుద్ధి తెచ్చుకునేటట్టయితే లేడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు చూడండి, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని తీసుకోండి, ఆయన గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ఏ రకంగా చేశాడు, దాని మూలన వ్యవస్థ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. డిఎస్పీ ర్యాంక్ ఉద్యోగాలన్నీ కూడా ఆన్లైన్లో ఇది కరెక్ట్ చేసేది ఉండేది, దాన్ని మేము డిజిటల్గా వద్దు మేము మాన్యువల్ చేస్తామని చెప్పి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, సో వీళ్ళు ఇష్టానుసారం కోట్లల్లో అమ్ముకున్నారు. ఒక్కొక్క పోస్టు అమ్ముకొని ఎంఆర్ఓలుగా కానివ్వండి, డిఎస్పీలుగా కానివ్వండి, అందరినీ ఇష్టానుసారంగా రిక్రూట్ చేశారు. సో దాన్ని తర్వాత కోర్టు పరిగణలోకి తీసుకొని వాళ్ళందరూ ఉద్యోగాల నుంచి పక్కన పెట్టడం జరిగింది. ఆ కేసు తేలే వరకు పిఎస్ ఆంజనేయులు ఈ కేసు కోసమే రుజువైంది కాబట్టి ఆయన జైలుకి, కోర్టులకి, వీటికి తిరుగుతున్నారు. అది జత్వానీ కేసులో కూడా ఆయన ఆల్రెడీ ఉన్నారు. ఇది కూడా ఇంకోటి యాడ్ అయ్యింది, దీనిలో కూడా ఆయన ముద్దాయిగానే పరిగణిస్తున్నారు. అంటే ఇన్ని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని రకాల అవకతవకలు చేసిన వాళ్ళు ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించి చక్కగా అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరు ఏ కమ్యూనిటీకి ఏ వాళ్ళకి రావాల్సిన మోతాదులో అందరికీ సవ్యంగా వచ్చాయి, చక్కగా ఉద్యోగం చేసుకుంటా అంటే ఇప్పుడు అంటే ఇన్ని రోజులు వచ్చి కూడా ఇప్పుడు 1 year అయిపోయింది, ఇప్పుడు బురద జల్లుతున్నాడు. అంటే ఆ 1 yearగా ఏం చేస్తున్నాడు? అదే చెప్తుంటాడు కదా, నిద్రపోయి లేస్తే గడిచిపోతుందని. ఆయన నిద్రపోయి లేసింది 1 yearకి లేసి మెగా డిఎస్టీ గుర్తు వచ్చిందేమో నిద్రలో. అంటే ఇప్పుడే రావడానికి కారణం ఏంటంటే ఏమో రాజకీయంగా ఏమి ఇంకా చర్చించడానికి లేవనా, లేకపోతే ఏముండవచ్చు కారణాలు? ఏమన్నా మా నిద్రలో ఇది చెప్పారేమో. ఆయన మాట్లాడుతుంటారు కదా ఆత్మలతో, ఆత్మ ఏమన్నా నిద్ర లేపి చెప్పిందేమో దీని గురించి అడిగని చెప్పి. ఆ రోజు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు, ఆ రోజు వచ్చి ఇట్లాంటివి ట్విట్టర్లో పోస్టులు పెడతారు, ఇట్లాంటివి చేస్తుంటాడేమో. అంటే ఆయన యువతకి వాళ్ళు చేసింది ఏంటి? 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి? వాలంటరీ పోస్టులు. అదే వాలంటరీ పోస్టులు ఇచ్చాడు, 5,000 ఇచ్చి బతకమన్నాడు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు మీరు చదువుకున్న దానికి 5,000తో మీకు బతుకు జీవనం అనేది నడవదు, సో ఖచ్చితంగా ఎవరు క్వాలిఫికేషన్స్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అని ఫస్ట్ నుంచి భరోసా ఇచ్చారు. అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము యువతకి అనేది యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కావచ్చు, బాబు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జాబ్ గ్యారంటీ అనేది ప్రజల్లో యువతకందరికీ కూడా అది క్లియర్గా నాటుకుపోయిన విషయమే. ఎందుకంటే ఆయన చేసే డెవలప్మెంట్, కంపెనీస్ ఏది వచ్చినా కూడా అండి వాటి మూలాన మనకు జాబ్స్ వస్తున్నాయి. సో అందుకని యువతకందరికీ కూడా బాబు గారు వస్తే జాబ్ గ్యారంటీ అనే నమ్మకం అయితే ఉంది. అది ఈ రోజున అవన్నీ అధిగమిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజున ఏపీ ప్రజల్లో కూడా అండి కంపెనీస్ రావటం అండి, గూగుల్ సెంటర్ లాంటివి రావటం కానివ్వండి, వీటి మూలాన రిలయన్స్ లాంటివి వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడతానంటాం కానివ్వండి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబ్లు కానివ్వండి. ఇట్లా అది అన్నీ జీర్ణించుకోలేని పరిస్థితిలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి పరంగా దూసుకుపోతుంటే నిద్ర పట్టట్లేదేమో, అదే 3 ఏళ్లలో నిద్రపోయి లెగుద్దాం అనుకున్నాడు, ఆ నిద్ర కూడా రావట్లేదేమో.
అందుకనే అప్పుడప్పుడు ఇట్లా ట్విట్టర్లో పెట్టుకుంటున్నాడు. ఓకే, మరి ఇది ట్వీట్లకే పరిమితం అయిపోతుంది అంటారా? మరి దీని గురించి ఇంకేమన్నా బహిరంగంగా ఇప్పుడు గతంలో చూసే కొన్ని ధర్నాలు చేస్తున్నారు, ఇప్పుడు అలాగే దీంట్లో కంటిన్యూ అవుతారా లేకపోతే ఆగిపోవచ్చు అంటారా? అలా ధర్నాలు చేస్తే ప్రజలే కొడతారు. ఎందుకంటే నువ్వు ఉన్నప్పుడు ఒకటి ఇవ్వలేదు, ఈ రోజున అన్ని వేలు ఉద్యోగాలు తెచ్చుకున్న ఎవరైతే ఉన్నారో యువత వాళ్ళే వచ్చి కొడతారు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఒక్క మెగా డిఎస్సి ప్రకటించలేదు, ఒక్కళ్ళకి ఉద్యోగం ఇచ్చిన పాపం లేదు. అన్ని డబ్బుల కోసం మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో ఎలా అవకతవకలు చేశారో తెలుసు, అది ఆల్రెడీ కోర్టు దృష్టిలో ఉంది. సో ఇన్ని అవకతవకలు చేసిన వాళ్ళు మీరు మళ్ళా వచ్చి ఈ రోజున కూర్చున్నారంటే ప్రజలు కొడతారు. సో ఎప్పుడు దీని గురించి బాధపడాల్సిన పని లేదు, కూటమి ప్రభుత్వానికి ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు దాన్ని ఎవరైతే తీసుకున్నారో ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు సమాధానాలు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.